వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకరు, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పేరు ఇప్పుడు ఒక భూ వివాదంలో చాలా ప్రధానంగా వినిపిస్తోందండి. అందరికీ తెలుసు ఆల్రెడీ. శ్రీకాకుళం సమీపంలో సుమారు 4 కోట్ల విలువైనటువంటి భూమికి సంబంధించి ఫోర్జరీ నకిలీ పత్రాల వ్యవహారంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. A5, A6, A7. సో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ వీళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనాలా, మిస్సింగ్ అనాలా? పోలీసులు మాత్రం అందుబాటులో లేరని చెప్తున్నారు శ్రీకాకుళంలో. సో పోలీసులు చెప్తున్న ప్రకారం అసలు భూమి యజమాని జీవించున్నప్పటికీ ఆయన మరణించినట్టు ప్రూవ్ చేసేలాగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు రూపొందించారు. ఆ తర్వాత తప్పుడు కుటుంబ వారసత్వ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. ఆ భూమిని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో కూడా పోలీసులు గుర్తించారు. అది వెల్లడించారు. ఆల్రెడీ మనం చూసాం. సో ఈ వ్యవహారంలో ఉపయోగించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షులుగా తమ్మినేనికి చెందిన విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులను ఉపయోగించినట్టు అప్పటి సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ ప్రక్రియలో సహకరించారు అని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, చిరంజీవి నాగ్ అంటే కుమారుడు వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఉండడంతో ముందస్తు చట్టపరమైనటువంటి రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయం మీద అధికారికంగా కోర్టుల నుంచే తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. రాజకీయంగా కూడా ఈ కేసు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. స్పీకర్ హోదాలో ఉన్న సమయంలో ఆయన వ్యవహారశైలి మీద అప్పట్లోనే తీవ్ర రాజకీయ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫోర్జరీ నకిలీ పత్రాల ద్వారా భూమి రిజిస్ట్రేషన్ జరిగింది అన్నటువంటి ఈ కేసు కూడా రావడం చాలా బలంగా మారింది. ఇక తమ్మినేని మీద కూడా ఇదివరకు అనేక కేసులు నమోదైన ఈ తాజా కేసు మాత్రం పత్రపు ఆధారాలు, రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సంబంధిత ధృవపత్రాలు వీటన్నిటి ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి ఈ ఫ్యామిలీ ఎక్కడికి మిస్ అయ్యిందో పోలీసులకే తెలియాలి అని కూడా సెటైర్లు కూడా పడుతున్నాయి. మరి ఆ విధంగా జరిగిందన్నమాట. చూద్దాం. అందరికీ నీతులు చెప్పేటువంటి తమ్మినేని ఇప్పుడు వచ్చి బయటికి ఏం నీతులు చెప్తారో తర్వాత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.